temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Many people have a lot of treasures in their life. అనేకులైనటువంటి వారు తమ జీవితంలో ఎంతో నిధులను దాచుకుంటూ ఉంటారు. Many people it's money. కొందరికైతే డబ్బును దాచుకోవడం అలవాటు ఉంటుంది. Maximum people. అందరూ ఈ యొక్క విషయంలో డబ్బును దాచుకుంటూ ఉంటారు. And that becomes their treasure. They hoard up a lot of money and that's their treasure. వారు ఎప్పుడైతే ఎక్కువ డబ్బును దాచుకుంటారో ఆ యొక్క డబ్బును దాచుకోవడాన్ని బట్టి దాన్నే నిధిగా భావించుకుంటుంటారు. Some people have a lot of fancy cars. అయితే కొందరికేమో ఖరీదైనటువంటి కార్లు కొనుక్కునేటువంటి ఆలోచన ఉంటుంది. Lands, possessions, so many things. మరి కొందరేమో భూములను సంపాదించడము, ఆస్తులను సంపాదించడం, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. But there is another treasure which I want to talk about today. అయితే ఈ రోజున మరొక ముఖ్యమైనటువంటి నిధిని గురించి నేను చెప్పబోతున్నాను. It is called the fear of the Lord. దానినే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని పిలుస్తాము. We see a passage in Isaiah chapter 33 and verse 5 and 6. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5-6 వచనాలు గనక మనం చూసినట్లయితే It says, "The Lord is exalted, for he dwells on high, and he has filled Zion with justice and righteousness." Verse 5. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనములో రాయబడుతున్నది, యెహోవా మహాఘనతనొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. And verse 6 says, "And he will be the stability of your times, a wealth of salvation, wisdom and knowledge. The fear of the Lord is his treasure." ఇక 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, నా కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. The fear of the Lord is his treasure. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఐశ్వర్యము అని వ్రాయబడుతున్నది. No, we think of the fear of the Lord as something negative. We are afraid of God, afraid, walking in fear. Not that sort of fear. దేవునికి భయపడడం అనేటువంటిది అంటే మనము లోకరీతిగా ఆలోచన చేస్తున్నట్లుగా, ఎవరికో భయపడుతున్నట్లుగా, వారంటే పారిపోయేటువంటి భయము కలిగేటువంటి రీతిగా కాదు గాని, The fear of God is not negative, it's positive. దేవుని యొక్క భయము అనేటువంటిది మనలను భయపెట్టేటువంటి కాదు గాని, అది గౌరవంతో కూడుకున్నటువంటి భయముగా ఉంటున్నది. People always trust a God-fearing man ప్రజలైనటువంటి వారు ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఇష్టపడుతూ ఉంటారు. because they know that a man who fears God will be an honest man, truthful man, a man of integrity. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తప్పకుండా నమ్మకస్తుడైనటువంటి వాడుగా ఉంటాడని, విశ్వాసపాత్రుడిగా ఉంటాడు అనేటువంటి నమ్మకము ప్రజల్లో ఉన్నది. And they believe that this person will do the right thing. ఈ యొక్క వ్యక్తి తప్పకుండా మంచి పన్నే చేస్తాడు అని నమ్ముతూ ఉంటారు. And so people always want to put God-fearing people in positions of authority. అందుకనే అధికారములో కూడా ఎలాగున దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారినే ఉంచడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. And even a country which is led by a God-fearing man is a blessed country. అంతేకాకుండా ఒక దేశము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చేత అది పాలించబడుతున్నదో తప్పకుండా ఆ దేశము అభివృద్ధి చెందుతుంది. And we should always pray even for our country that God would give us a God-fearing leader. అలాగే మన యొక్క దేశము కొరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నాయకులు ఉండేటువంటి రీతిగా దేవునికి మనం ప్రార్థన చేయాలి. If every state has a God-fearing chief minister, what a wonderful state it will be. ప్రతి ఒక్క రాష్ట్రములోనూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉంటుందో గమనించండి. And if we have a God-fearing leader as our country will do very well. అలాగే మన దేశం మీద కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు మన యొక్క దేశము కూడా ఎంతో అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటుంది. We should always pray for our leaders that God would put the right, the mind and the desires in their heart. అందుకనే ప్రతిసారి కూడా మనము మన యొక్క నాయకులైనటువంటి వారి హృదయములలో మంచి ఆలోచనలు, మంచి ఆశయాలు కలిగేటువంటి రీతిగా ప్రార్థన చేస్తూ ఉండాలి. Because the Bible tells us to pray for our leaders. ఎందుకనగా మన యొక్క నాయకుల కొరకు ప్రార్థించుడి అని బైబిలే మనకు తెలియజేస్తుంది. Instead of cursing them and saying bad things about them,
pray for them and ask God to bless them. వారిని శపించడానికి లేకపోతే వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడడానికి బదులుగా దేవా వారిని ఆశీర్వదించు అని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. So that we may all have a peaceful life and that the word of God may multiply. అప్పుడు దేవుని యొక్క వాక్యము అభివృద్ధి చెందుతుంది, మనం అందరం కూడా శాంతియుతంగా జీవించగలుగుతాం. There are two people in the Bible. We'll talk about two people where the effect of the fear of God can be seen. వారి యొక్క జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది ఎలాగున వారికి అభివృద్ధిగా కనబడుతున్నదో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచించేద్దాం. There was a man called Joseph in the Bible. బైబిల్ గ్రంథంలో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. And he was taken as a slave to Egypt. ఆయన ఒక బానిసగా ఐగుప్తు దేశానికి కొనుపోబడ్డాడు. Because his brothers hated him and they sold him as a slave. అతని యొక్క అన్నలైనటువంటి వారు అతనంటే ఇష్టం లేకపోవడం వలన అతనిని ఒక బానిసగా అమ్మివేశారు. But he was a man who feared God. కానీ ఇతడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. And he walked in integrity and righteousness in all his life. అంతేకాదండి, తన యొక్క జీవితకాలం అంతటిలోనూ కూడా చాలా నమ్మకమైనటువంటి వాడుగా దేవుని యందు భయభక్తులు కలిగి అతడు జీవించాడు. And wherever he went, God blessed him. అందుకని అతడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. But God took him through difficult times to train him and teach him many things. అయితే అనేకమైనటువంటి విషయాల్ని అతనికి నేర్పించడం కోసం కొన్ని శ్రమలు అలాగే కొన్ని కష్టములను కూడా అనుభవించవలసి వచ్చింది. We should not complain when we go through difficult times because that's a training period for us. ఎందుకనగా మనము మన యొక్క జీవితాలలో కష్టములను ఎదుర్కొన్నప్పుడు మనం సనుగకూడదు. అవి మన యొక్క జీవితాన్ని మనకు నేర్పించేటువంటి సమయాలుగా ఉంటాయి. God allows many things to happen in our lives to refine us and to make us like Jesus. మనం అందరమును కూడా యేసు వలె మార్చబడడం కోసము అనేకమైనటువంటి కష్టములను కూడా కొన్నిసార్లు దేవుడు మన యొక్క జీవితంలోనికి పంపిస్తాడు. When God's time came for Joseph, he was promoted to become the second highest ruler in Egypt. ఇక యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత అంత అధికారము కలిగినటువంటి వ్యక్తిగా అతడు మార్చబడుతూ If ఉన్నాడు. you are a God-fearing man, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే God will promote you. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని If you వస్తాడు. try to promote yourself and do all the wrong things, God will demote you. నిన్ను నీవుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసి అన్ని తప్పుదారులు చేస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను అధోగతికి తీసుకుని But వెళ్ళిపోతాడు. when we walk in the fear of God కానీ ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులతో నడుచుకుంటామో, and we walk in righteousness, అంతేకాకుండా నీతివంతులంగా జీవిస్తూ ఉంటాము, at the right time will come, God will promote you. సరి అయినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడే మనలను అభివృద్ధి So చేస్తాడు. the Bible says promotion does not come from the east or the west. దేవుని యొక్క వాక్యములు గనక మనం గమనించినట్లయితే ఘనత అనేటువంటిది పశ్చిమము నుంచి గాని తూర్పు నుంచి గాని రాదు అని వ్రాయబడుతున్నది. But it comes from the Lord who made the heaven and earth. కానీ పరలోకమును భూలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచి మనకు లభిస్తుంది. Now this man Joseph, when he came to power, ఈ యొక్క యోసేపు తన యొక్క అధికారంలోనికి వచ్చిన తర్వాత in Genesis 42 and verse 18, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనాన్ని గనక చూచినట్లయితే, there was famine throughout the world at that time. ఆ కాలంలో ప్రపంచమంతటా కూడా పెద్ద కరువు వచ్చినది. And many people came to Egypt to get bread from Egypt, to get wheat from Egypt. కనుక ఆహార ధాన్యాల కొరకు అనేకులైనటువంటి వారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక స్థలాల్లో నుంచి ఐగుప్తు దేశానికి వచ్చారు. Because God gave Joseph so much of wisdom to make the right decisions that Egypt was blessed materially and financially in every way. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు యోసేపునకు ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారికి ఆహారమునకు కొరత లేకపోవడము, అంతేకాకుండా మిగిలినటువంటి దేశములకు ఆహారం ఇవ్వగలిగేటువంటి రీతిగా సమృద్ధి ఇవ్వబడుతున్నది. And Joseph told some people at that time in Genesis 42 and verse 18, అయితే ఈ యొక్క 42వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యోసేపు కొందరితో ఏమని మాట్లాడుతున్నాడు అనగా, Joseph said to them, "Do this and live, for I fear God." ఇదిగో నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి అంటూ ఉన్నాడు. Now he was a man who feared God. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. And because of him, God blessed Egypt mightily. ఆయనను బట్టి దేవుడు ఐగుప్తు దేశాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. When all the nations were in famine, Egypt was having abundance. మిగిలినటువంటి దేశములన్నీ కూడా కరువుతో వారు బాధపడుతున్నటువంటి సమయములో ఐగుప్తు దేశంలో సమృద్ధి అయినటువంటి ఆహారము దొరికింది. And through Egypt, God blessed the nations with food. ఈ యొక్క ఐగుప్తు దేశములో నుంచి మిగిలినటువంటి దేశములన్నిటికీ కూడా దేవుడు ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాడు. Because Joseph feared God. ఎందుకనగా యోసేపు దేవునికి భయపడుతున్నాడు. Now there's another man. అయితే మరొక వ్యక్తి కూడా ఉన్నాడండి. And he came
to the power in Egypt 450 years after Joseph. ఈ యొక్క యోసేపు తర్వాత 450 సంవత్సరాలకి ఐగుప్తు దేశం మీద అతడు అధికారిగా నియమించబడుతూ ఉన్నాడు. Or at least 400 years later. లేకపోతే దాదాపుగా ఒక 400 సంవత్సరాల తర్వాత అనుకుందాము. Moses had come to Pharaoh to get the people of Israel out of Egypt. ఇశ్రాయేలు అనేటువంటి వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించుము లేక బయటకు పంపించుమని చెప్పి అడగడానికి ఫరో దగ్గరికి మోసే వెళుతూ ఉన్నాడు. And then when he stood before Pharaoh, this is what Moses said to him. మోషే ఆ యొక్క ఫరో ఎదుట నిలబడినప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే Exodus chapter 9 verse 29. నిర్గమకాండము 9వ అధ్యాయం 29వ వచనము. Moses said to Pharaoh, as soon as I go out of this city, I will spread my hands to the Lord, and the thunder and hail will cease, that you may know that the earth is the Lord's. మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుదను, ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీదట పదవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. And verse 30 says, as for you and your servants, I know that you do not yet fear the Lord. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. And because of this Pharaoh who did not fear God, ఈ రీతిగా ఫరో దేవునికి భయపడలేదు గనుక the plagues came upon Egypt. God punished Egypt and almost destroyed Egypt. ఈ యొక్క ఐగుప్తు దేశం మీదకి ఫరో యొక్క ఇంటి మీదకు కూడా దేవుడు కఠినమైనటువంటి అనేకమైనటువంటి తెగుళ్లను తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం అంతటినీ కూడా నాశనం చేస్తూ So this is very important to remember. ఇది మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం. When godless people are reigning, then the whole nation comes under problem. Just as Pharaoh, the whole Egypt came under problem. ఈ యొక్క ఫరోను బట్టి ఐగుప్తు దేశం అంతయు కూడా ఎలాగో బాధపరచబడుతూ ఉన్నదో అలాగే ఒకవేళ దేవుని భయం లేనటువంటి నాయకులు ఉన్నప్పుడు ఆ దేశం కూడా ఇటువంటి రీతిగానే కష్టములను అనుభవిస్తుంది. But when God-fearing men are at the position of authority, the whole country, nation is blessed. కానీ ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆ అధికారాన్ని కలిగి ఉంటారో తప్పకుండా ఆ దేశం అంతయు కూడా ఆశీర్వదింపబడుతుంది. Now Moses gave this instruction to the people of Israel. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఇశ్రాయేలు అనేటువంటి వారికి ఒక విషయాన్ని తెలియజేస్తూ When ఉన్నాడు. they came out of Egypt, వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత he was telling them how to select a leader. ఒక నాయకుని మీరు ఎలాగా ఏర్పాటు చేసుకోవాలో అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ We ఉన్నారు. find that in Exodus chapter 18 and verse 21. నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనములో ఆ యొక్క విషయాలు మనం చదవగలుగుతూ ఉంటామండి. Moses said, furthermore, you shall select out of all the people able men who fear God, men of truth, and those who hate dishonest gain, and place them as leaders. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్య సాక్షి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వారిని మీరు న్యాయాధిపతులనుగా నియమింపవలను. Wonderful. ఇది ఎంతో See, అద్భుతమైన. if you have people like that as leaders, what a wonderful nation that will be. నాయకులైనటువంటి వారు అటువంటి మంచి లక్షణములు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో గమనించండి. When they are honest and God-fearing and men of integrity who will not take bribes and give bribes. వారు లంచాలు తీసుకోకుండా మంచి దైవభక్తి కలిగినటువంటి వారుగా నమ్మకమైనటువంటి వారుగా విశ్వాసపాత్రులైనటువంటి వారుగా ఉన్నట్లయితే అది ఎంత అద్భుతముగా ఉంటుందో And it చూడండి. says those who hate dishonest gain. ఇక్కడ వారు స్వలాభమును ఆశించినటువంటి వారుగా ఉన్నట్లుగా తెలియచేయబడుతున్నది. So people who hate dishonesty but love the truth, what a great leaders they'll be. సత్యాన్ని ప్రేమించేటువంటి వారుగా అసత్యాన్ని అసహించుకునేటువంటి వారుగా ఉన్నప్పుడు ఆ నాయకులు ఎంత గొప్పవారుగా ఉంటారు. So what is the fear of God? కనుక దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటండి? I will give a definition of the fear of God. ఈ యొక్క దేవుని యొక్క భయం అంటే ఏమిటో నేను మీకు తెలియచేస్తాను. It is a continual awareness that you are in the presence of a holy, just and almighty God. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానములో నీవు నిత్యము ఉన్నావు అనేటువంటి ఆలోచన నిరంతరము నీవు కలిగి ఉండుటే. And that every motive and thought and word and action, it is open before him and will be judged by him. అంతేకాకుండా మనం చేసేటువంటి ప్రతి ఆలోచన, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుని యొక్క దృష్టిలో అది వ్రాయబడుతున్నది. దాన్ని బట్టి మనము తీర్పు తీర్చబడతాం. So when you have that knowledge that one day I'm going to stand before this almighty God. ఒక రోజున నేను ఈ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట నిలవబడతాను అనేటువంటి జ్ఞానం నీలో ఉన్నట్లయితే And whatever I've spoken, whatever I've done, whatever I've thought will be judged.
నేను పలికినటువంటి ప్రతి మాట, నేను చేసినటువంటి ప్రతి ఆలోచన, నేను చేసినటువంటి ప్రతి పనిని బట్టి నాకు తీర్పు తెచ్చబడుతుంది then you అనుకున్నట్లయితే will be careful to walk in righteousness, careful to not to do the wrong thing. అప్పుడు నీవు తప్పు చేయడానికి భయపడుతూ ఉంటావు, కానీ నీతిలో నడవడానికి ఎంతో ఉత్సాహం చూపించేటువంటి వాడుగా కనబడతావు. Because you know that there is going to be a judgment. ఎందుకనగా ఒక రోజు తీర్పు జరగబోతున్నది అని నీకు తెలుస్తుంది. All of us have to stand before the judgment seat of God. మనమందరము కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసినటువంటి Those వారమే. who have accepted Jesus Christ and are forgiven of their sins, యేసుక్రీస్తును అంగీకరించి వారి యొక్క పాపములు క్షమించబడినటువంటి వారు, there is also a judgment for them also. వారికి కొరకు కూడా ఒక న్యాయపీఠము ఉన్నది. That is found in 2 Corinthians chapter 5 and verse 10. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో ఈ యొక్క విషయాలు రాయబడ్డాన్ని మనం చూస్తామండి. It says we must all stand before the judgment seat of Christ. మనమందరమును కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నాము. And at that judgment, all that we have done for the kingdom of God will be tested. ఆ యొక్క తీర్పు సమయములో దేవుని యొక్క రాజ్యం కొరకు మనం చేసిన ప్రతిదీ కూడా పరీక్షించబడుతుంది. If we have done something for our own benefit and for our own glory, it will get burnt up. ఏదైనా మన యొక్క మహిమ కొరకు, మన యొక్క గొప్పతనం కొరకు మనం చేసుకున్నట్లయితే అది ఆ రోజున కాల్చివేయబడుతుంది. If you have done the work of God just to become rich and become popular and famous, that also will get burnt. ఈ లోకములో గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్పి నీవు ఏది చేసినప్పటికీ కూడా అదంతయు ఆ రోజున కాల్చివేయబడుతుంది. God will judge the motives. Jesus Christ will judge the motives of our heart. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి మనకు న్యాయము తీర్పు తీర్చేటువంటి వారుగా Why ఉన్నారు. have we done what we have done? మనము చేసినటువంటిది ఎందుకొరకు మనం చేస్తాం? Is it for His glory, for God's glory, or for our own glory? దేవుని యొక్క మహిమ కొరకు చేస్తామా, లేక మన మహిమ కొరకు చేసుకున్నామా? That will be a judgment seat for the believers. అది అంతయు కూడా విశ్వాసుల కొరకు ఏర్పాటు చేయబడేటువంటి న్యాయ తీర్పు. But there is another great judgment day కానీ మరొక గొప్ప న్యాయ తీర్పు జరిగేటువంటి రోజు when ఉన్నదండి. Almighty God will sit on the throne. అక్కడ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సింహాసనమే ఆసీనుడై ఉంటాడు. Those whose sins have not been forgiven by Jesus Christ, అంతేకాకుండా ఎవరి యొక్క పాపాలు యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా క్షమించబడవో, those who have not accepted Jesus into their life, యేసు క్రీస్తును తమ యొక్క జీవితాలలో ఇంకా అంగీకరించినటువంటి వారు, those whose sins are not covered by the blood of Jesus, ఎవరి పాపాలైతే యేసు రక్తము చేత కప్పబడవో వారందరూ కూడా they will stand before the great day of judgment before the great Almighty God. అందరూ ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట ఆ యొక్క మహా తీర్పు దినమున నిలబడవలసి ఉంటుంది. That is found in Revelations 20:11-15. We won't read that. ఈ యొక్క విషయాలు మనము ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11 నుంచి 15 వచనాల మధ్య భాగంలో రాయబడుతూ And ఉన్నాయి. it talks about the white throne judgment. అక్కడ ధవల సింహాసనము యొక్క తీర్పు గురించి రాయబడుతుంది. All the books will be opened. అక్కడ మొత్తం పుస్తకములన్నీ తెరవబడుతూ And ఉంటాయి. everyone will be judged by what they have done according to what is written in those books. ఆ యొక్క పుస్తకములలో ఏవైతే రాయబడుతున్నాయో, ఆ యొక్క జీవితాలలో ఏ ఏ పనులు చేశారో వాటన్నిటిని బట్టి ఒక్కొక్కరికి తీర్పు జరుగుతుంది. On that day, there will be no mercy. ఆ రోజున దేవుడు కృపను చూపించడండి. Now there is so much of mercy. ఇప్పుడు మనకు ఎంతో కృపను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. God is so gracious now. దేవుడు ఎంతో దయగలిగినటువంటి వాడుగా He ఉన్నాడు. is willing to forgive all our sins. మన పాపములన్నీ క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. If we come to Jesus Christ with an open heart, God will cleanse us from every sin. హృదయము తెరుచుకున్నటువంటి వారమై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధానంకి వచ్చినట్లయితే ప్రతి దానిని దేవుడు కడిగి వేసి శుద్ధి చేస్తాడు. But if we reject that salvation, కానీ ఆ రక్షణను నీవు నిర్లక్ష్యము చేసినట్లయితే, if we don't accept what Jesus has done for us, యేసు మన కొరకు చేసినటువంటి దానిని మనం అంగీకరించకపోయినట్లయితే, and if we leave this life without making our peace with God, దేవునితో సహవాసము తిరిగి సంపాదించుకోకుండా ఈ యొక్క లోకములో మన యొక్క జీవితాన్ని పూర్తి చేసుకున్నట్లయితే, then we will stand before God on the judgment day. అప్పుడు ఆ యొక్క మహా తీర్పు దినమున తప్పక దేవుని యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడవలసి And ఉంటుంది. all our sins will be exposed. అప్పుడు మన యొక్క పాపములన్నీ అక్కడ తెరచబడుతూ ఉంటాయి. Every single thought will be exposed. మన యొక్క ప్రతి ఆలోచన అక్కడ కనబడుతూ ఉంటుంది. Every wrong thing you spoke will be judged. మనం మాట్లాడినటువంటి ప్రతి చెడ్డ మాటను బట్టి కూడా మనం తీర్చబడతాం. Every evil work that you have done, will be judged. మనం చేసినటువంటి ప్రతి చెడ్డ పనికి కూడా ఆ రోజున తీర్పు జరుగుతుంది. There is no mercy on that day. ఆ రోజున దేవుడు కృపను It చూపించాడు. will be judgment day. అది న్యాయ తీర్పు జరిగేటువంటి రోజు. But the good news is we can escape it. కానీ
ఇక్కడ సువార్త ఏమిటనగా దాన్ని మనం తప్పించుకో. We don't have to come under that judgment. ఆ యొక్క తీర్పులో నిలబడవలసినటువంటి అవసరం మనకు లేదు. So the Bible says God loved us so much that he gave his only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. అందుకనే బైబిల్ గ్రంథంలో గనుక మనం చూచినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడుతున్నది. And from that white throne judgment, all those who will be judged will be thrown into the lake of fire. ఆ యొక్క ధవల సింహాసనం దగ్గర ఎవరైతే తీర్పు తీర్చబడతారో వారందరూ కూడా ఆ యొక్క నరకములో పాతాళ లోకములోనికి And నెట్టివేయబడతారు. that's an everlasting punishment. అది నిత్యము నిలిచి ఉండేటువంటి మరి తీర్పుగా కనబడుతున్నది. They will never come out of that place. ఆ యొక్క స్థలంలో నుంచి వారు ఎన్నటికీ బయటికి రాలేరు. But that's not the will of God for us. కానీ మన యొక్క జీవితం ఎడల దేవుని చిత్తం అది కాదు. He loves us so much. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. He sent Jesus Christ to save us from hell. ఆ యొక్క నరకంలో నుంచి మనల్ని రక్షించుట కొరకే దేవుడు యేసును మన కొరకు పంపించారు. Those who can come to know Jesus Christ will escape that great day of judgment. ఎవరైతే క్రీస్తు యేసును తెలుసుకుంటారో అంగీకరిస్తారో వారు ఆ యొక్క న్యాయ తీర్పును తప్పించుకోగలిగినటువంటి వారుగా They ఉంటారు. will become members of the kingdom of God. వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో భాగమవుతూ ఉంటారు. They will be members of the kingdom of light, not of darkness. వారు అంధకార రాజ్యానికి కాదు గాని వెలుగు రాజ్య సంబంధులుగా ఉంటారు. And so there's only one way for you to escape that judgment. అయితే ఆ యొక్క న్యాయ తీర్పును తప్పించుకోగలిగినటువంటి ఏకైక మార్గం ఉన్నది. Jesus said, I am the way, I am the truth, I am the life. No one comes to the Father except by me. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప మరి ఎవ్వరును తండ్రి రాజ్యములోనికి ప్రవేశించలేరు అని చెబుతూ There is no other way to heaven except Jesus Christ. యేసుక్రీస్తు తప్ప మరొక మార్గము లేదండి పరలోకానికి వెళ్ళడానికి. Because he's the only one who paid the price for our sins. ఎందుకనగా ఆయన ఒక్కడు మాత్రమే మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయగలిగి ఉన్నాడు. If you can come to that fellowship with him and then after that walk in the fear of God. కనుక దేవుని యొక్క సన్నిధానంలోనికి సహవాసంలోనికి మనం వచ్చి దేవుని యందు భయభక్తులతో మనం నడిచినప్పుడు Then you will be guaranteed a place in heaven. అప్పుడు తప్పక మనకు పరలోక రాజ్యములో ఒక స్థలం ఉన్నదని దృఢముగా చెప్పగలము. You will not be deceived and by finally end up in hell. It won't happen. మోసగించబడి చివరికి నరకములో పడిపోవలసినటువంటి అవసరము నీకు లేదు. God has promised, దేవుడే ఈ వాగ్దానం మనకు చేశాడు. those who come to me I will not cast away. నా దగ్గరకు వచ్చు అని నేను ఎంతరను నెట్టివేయనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Jesus said, దేవుడు ఏమంటున్నాడు అనగా come unto me all who are laboring and are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోయుచున్న ప్రతి వార నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నాడు. Why don't you take that step today? కనుక ఈ రోజు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోకూడదు? Come into that fellowship with Jesus Christ. యేసుక్రీస్తుతో ఆ సహవాసములోనికి నీవురా. Escape that great day of judgment ఆ యొక్క న్యాయ తీర్పులో నుంచి తప్పించుకో. and become a member of God's kingdom. అంతేకాకుండా దేవుని యొక్క రాజ్యములో నీ యొక్క సభ్యుడిగా ఉండు. If you are interested, do it now. నీకు ఆసక్తిగా ఉన్నట్లయితే ఇప్పుడే ఆ పని చెయ్యి. If you are watching me ఈ యొక్క కార్యక్రమాన్ని and you చూస్తున్నట్లయితే feel that I don't have fellowship with God, దేవునితో నాకు ఇంకా సహవాసం లేదు అనే ఆలోచన నీకు కలుగుతున్నట్లయితే, you feel that my life is not good, I'm a sinner, నా యొక్క జీవితం సరిగా లేదు నేను పాపిని అని నీకు అనిపిస్తున్నట్లయితే, then make that step today. అప్పుడే నీవు నిర్ణయాన్ని నీవు తీసుకో. Pray with me sincerely, హృదయపూర్వకముగా నాతో ఇప్పుడు ప్రార్థన చేయి. with all your mind, with all your strength, with all your heart. నీ యొక్క బలమంతటి చేతను నీ యొక్క శక్తి అంతటి చేతను నీ యొక్క హృదయపూర్వకముగా When you mean it like that, నీవు అలా తప్పక చేసినట్లయితే God will listen to your prayer. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. Today your name will be written in
name I pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'll see you next week. వచ్చే వారం తిరిగి కలుసుకుందాం.